హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 3 ఎగ్జామ్ కంప్లీట్ అయింది. గ్రూప్ 2 ఎగ్జామ్కు మరొక 15 రోజులు మాత్రమే. 2-3 ఏండ్ల కష్టం 2 రోజుల్లో తేలిపోతుంది. 2-3 సంవత్సరాల కష్టం 2 రోజుల్లో తేలిపోతుంది. మనకు స్కోరింగ్ సబ్జెక్టు తెలంగాణ ఉద్యమం. అన్ని పేపర్లో మన జిఎస్లో 80-90 మధ్య, సెకండ్ పేపర్ మహా అయితే ఒక 110 మార్కులు, థర్డ్ పేపర్ 90 నుంచి 100 మధ్య అయిపోయింది. కానీ 3 పేపర్లకు భిన్నంగా రేపు మన ఉద్యోగాన్ని నిర్ణయించే పేపర్ తెలంగాణ ఉద్యమం. స్కోరింగ్ సబ్జెక్ట్ అందరికంటే 10 మార్కుల నుంచి 15 మార్కులు ఎక్కువైతే ఎవరు చేయగలుగుతారో వాళ్ళే ఈ గ్రూప్ 2 అనే ఉద్యోగంలో నిలబడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫోర్త్ పేపర్ అనగానే అందరికీ ఈజీగా చేయవచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ నిన్న తెలంగాణ హిస్టరీలో బోల్తా కొట్టించాడు. తెలంగాణ హిస్టరీలో 40 క్వశ్చన్లు ఇస్తే 40లో 15 క్వశ్చన్లు చేయలేని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మూమెంట్ 10కి 9 క్వశ్చన్ చేయగలిగారు. తెలంగాణ హిస్టరీలో ఆగం చేసిండు. మూమెంట్లో కూడా మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా జరగవచ్చు. మరి తెలంగాణ ఉద్యమంలో 150 మార్కుల పేపర్ ఉంటే మనం ఎక్కడ క్వశ్చన్లు కోల్పోయే ప్రమాదం ఉంది? వచ్చేది కాదు, పోయేది ఎక్కడ? ఏ అంశాలపైన ఇప్పుడు మనం ఈ 15 రోజులలో దృష్టి పెట్టాలా అన్నటువంటి కాన్సెప్ట్ పైన మనం దీంట్లో డిస్కస్ చేసి ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఉద్యమం అంటే 2 కోణాలు ఉంటుందండి. ఉద్యమం అంటే 2 కోణాలు ఉంటుంది. ఉద్యమం అంటే ఉద్యమే కాదు, ఉద్యమంలో భాగంగా మనల్ని ఆగం చేసేది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, పరిపాలనలో మనం ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఏమున్నాయి పరిపాలనలో, ఎక్కడెక్కడ మనకు బిట్స్ పోతాయి అన్నటువంటి అంశాన్ని మనం చూస్తే ప్రయత్నం చేస్తే, ఉద్యమం ఏంటి? 1952 ఉద్యమం, 1969 ఉద్యమం, 2001 తర్వాత మలిదశ ఉద్యమం, అలాగే నక్సలిజం ఇలాంటివన్నీ మన ఉద్యమ కోణంలో చూడడానికి అవకాశాలు ఉంటాయి. వాటి గురించి మళ్ళొక వీడియోలు చేసే ప్రయత్నం చేస్తా. అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. మరి పరిపాలనలో హైదరాబాదు రాష్ట్రం పరిపాలన 1948 నుంచి 1956 ఇక్కడ ముగ్గురు పాలకులు జేఎన్ చౌదరి, ఎంకే వెల్లుడి, బూరుగుల రామకృష్ణారావు. అంతకుముందు రాజరిక ప్రభుత్వం నుంచి ప్రజాస్వామ్య పరిపాలనకు మార్చడంలో భూ సంస్కరణలు ప్రముఖ పాత్ర పోషించినాయి. ఉద్యోగాల ఉల్లంఘన జరిగింది, ములికీ నియమాలు పాటించలేదు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఈ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ పైన మనకు ఒక 2 నుంచి 6 మార్కుల వరకు వస్తాయి. కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో మనకు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక మార్కు పోయింది, ఈడొకటి పోయింది, అన్ని పోతే 10 అవుతాయి కదా. 10 మార్కులు కోల్పోతుంది. అడ్మినిస్ట్రేషన్లో 10 మార్కులు పోతే నీ స్కోరింగ్ అంతా పడిపోతుంది కదా. కాబట్టి ఈ అంశాలపైన మీరు ప్రధానంగా దృష్టి పెట్టండి. ఈ నేపథ్యంలోనే పరిపాలనకు సంబంధించి ప్రతి వర్డ్ టు వర్డ్ కవర్ చేస్తూ మీకు గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేస్తూ ఉన్నా. వర్డ్ టు వర్డ్ ఉదాహరణకు 8 సూత్రాల పథకం ఉంది, 8 అంశాలని కవర్ చేస్తాం. 5 సూత్రాల పథకం ఉంది, 5 సూత్రాల పథకంలో ఏ అంశం పైన మన కాన్సన్ట్రేషన్ చేస్తాడు? సికింద్రాబాదులో ఉమ్మడి పోలీస్ బలగం ఉంటుంది. 8 సూత్రాల పథకంలో యూపీఎస్సి ఆధ్వర్యంలో ఉద్యోగాల కమిటీ ఉంటుంది. అదే ఉద్యోగాలకు సంబంధించి 6 పాయింట్ ఫార్ములాలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంటుంది. ట్రిబ్యునల్ అనే పదం 6 పాయింట్ ఫార్ములా, ఉమ్మడి పోలీస్ బలగం 5 సూత్రాల పథకం, యూపీఎస్ ఆధ్వర్యంలో కమిటీ 8 సూత్రాల పథకం. డిఫరెన్స్ ఇక్కడ మీరు మైండ్లో ఫిక్సప్ అయ్యే విధంగా తయారు చేసుకోవాలా. అలాంటి అంశాలు మొత్తం కూడా గ్రాండ్ టెస్ట్ రూపంలో 5 గ్రాండ్ టెస్ట్లు విత్ ఎక్స్ప్లెనేషన్, అంటే 3000 అంశాలని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతూ ఉంది. మరీ డెప్త్గా ఎందుకు చెయ్యను అంటే టైం లేదు. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎంతవరకు అవసరమో అంతవరకే చేస్తాను. మళ్ళీ కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది మళ్ళీ 100 గంటలై కూర్చుంటుంది. ఈ టైంలో నువ్వు చదవడానికి అవకాశం ఉంటుంది అంటే ఉండదు. గత 3000 పాయింట్లు
ఇది ఏంటి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ ఏంటని ఐడియా ఇచ్చే విధంగా ఎక్స్ప్లెనేషన్ మనకు దాదాపుగా, ఎందుకంటే 5 గ్రాండ్ టెస్టులు, ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో 150 ఇంటూ 5 750 క్వశ్చన్లు, 750 ఇంటూ 4, ఎందుకంటే 4 ఆప్షన్లు, మొత్తంగా 3000తో పాటు ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఒక 10 to 20% పెరుగుతుంది, 10 to 20% పెరుగుతుంది. ఇలా మొత్తం సబ్జెక్ట్ జల్లడబట్టే విధంగా ఎక్కడైతే పోతే, అంటే టెస్ట్ సిరీస్ అంటే అదే కదా, ఎక్కడైతే మళ్ళీ ఆగం చేస్తాడో ఆగం చేసి వాటి మీద మళ్ళీ కొన్ని రిపీటెడ్ క్వశ్చన్లు కూడా తయారు చేసి ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వడం జరుగుతుంది గ్రాండ్ టెస్ట్ రూపంలో. దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. తక్కువ టైం ఉంది, ఎందుకంటే ఈ టైంలో తెలంగాణ ఉద్యమం కేర్ ఆఫ్ అడ్రస్ అశోక్ సార్ అనే అంశం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ 5 గ్రాండ్ టెస్టులను చూసే ప్రయత్నం చేయండి. మన ఉద్యమ చరిత్ర పుస్తకంలో మొదటి 100 పేజీలలో స్పీడ్ రౌండ్ అప్ మాదిరిగా మీకు క్లారిటీగా ఇచ్చాను. ఆ 100 పేజీలను ఒక 10 times కనుక చదివితే ఉద్యమంలో అందరికంటే మనకు 10 మార్కులు కనుక ఎక్కువ చేయగలిగితే సరిపోతుంది. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం చాలా ఇంపార్టెంట్. ఒప్పందంలో పాల్గొన్న వాళ్ళు అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే, పెద్ద మనుషుల ఒప్పందంలో 14 అంశాలు, అంటే 14 నెంబర్ ఆధారంగా ఇచ్చారు. మొట్టమొదటిది మిగిలిన నిధులు, రెండవది మద్యపానం, మూడవది విద్య, 4 ఉద్యోగాల తొలగింపు, 5 ఉద్యోగాల నియామకం, 6 ఉర్దూ భాష, 7 స్థానిక నియమాలు, 12 సంవత్సరాల నిబంధన, 8 భూములకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు టీఆర్సీ పరిధిలో, 9, 10, 11 టీఆర్సీ, 12, 13 మంత్రిమండలి, 14 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. 14 అంశాలకు 14 మనం కవర్ అయ్యే విధంగా మళ్ళీ రిపీట్ అయ్యే విధంగా ఎనాలిసిస్ వచ్చే విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్ అనేది తయారు చేయడం జరిగింది. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం, ఈ ఒప్పందం పైనే మనకు 4 మార్కులు, బేసిక్ పైన 1, 2 మార్కులు కనుక వస్తే సబ్జెక్టు పైన మళ్ళీ ఒక 2, 3 మార్కులు వస్తాయి. ఒక 4 నుంచి 5 మార్కులు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియా పెద్ద మనుషుల ఒప్పంద ఉల్లంఘనలు. కాబట్టి ఇది అడ్మినిస్ట్రేషన్, పరిపాలన సంబంధించింది, తయారు చేయబడ్డది. దీంట్లో నువ్వు మార్చలేవు, నేను మార్చలేను. అదే ఉద్యమం అనుకో, ఎక్కడైనా అది ఉద్యమం అనేది దఫాలుగా మారుతూ ఉంటుంది. కానీ పెద్ద మనుషుల ఒప్పందం ఎవరు ఏ పుస్తకంలో రాసినా అదే రాయాలి, కానీ కొత్తగా రాసేది లేదు. కానీ దాన్ని గుర్తుపెట్టుకునే విధానం చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. ఇటు 4 పెద్ద మనుషుల పేర్లు ఈజీగా పెడతాం. పెద్ద మనిషి దీనికి సంబంధించి చట్టసభలలో ఏం జరిగింది అంటే, పెద్ద మనుషుల ఒప్పందం పార్లమెంటులో రాష్ట్రంలో ఏ విధంగా ఆమోదం పొందింది, విశాల ఆంధ్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ఏర్పడింది, 2014లో ఎట్లా విడిపోయింది, 2014 ఎట్లా విడిపోయింది, ఇది పార్లమెంటులోనే అది పార్లమెంటులోనే చట్టసభల్లో జరిగిన చర్చల కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా క్రియాశీలకంగా పోస్తాయి కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే సూత్రాలు, ఈ సూత్రాలు చాలా ఇంపార్టెంట్. మన ఆగం చేసే సూత్రాలు 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు. ఈ 3 సూత్రాలను ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఇందిరాగాంధీ ప్రవేశపెట్టారు. కాబట్టి ఇక్కడ మనకు టోటల్గా ఒక 19 అంశాలు వస్తున్నాయి. ఈ 19 అంశాల పైన ఒక్కొక్క సూత్రం పైన ఖచ్చితంగా 2 క్వశ్చన్లను మనకు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఒక 6 క్వశ్చన్లు, 6 కాదండి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక 10 మార్కులు, 10 మార్క్స్ ఈ సూత్రాల పైన డిపెండ్ అయి ఉంటాయని అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 8 సూత్రాల పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు, 69 ఏప్రిల్ 11. 5 సూత్రాల పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు, 72 నవంబర్ 27. 6 సూత్రాల పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు, 1973 సెప్టెంబర్ 21. కానీ ఒక్క 6 పాయింట్ ఫార్ములాకు సంబంధించినటువంటి తేదీలు ఎన్ని వస్తాయండి, 1973 సెప్టెంబర్ 21, 1974 మే 3, 1975 అక్టోబర్ 18, 1975 అక్టోబర్ 20, 1975 నవంబర్ 1, నవంబర్ 1. ఇవన్నీ దానికి సంబంధించిన తేదీలే. దీనికి సంబంధించిన అంశాలే. జీవోలు కానీ ఇక్కడ 524 అనే ఒక జీవో వస్తుంది, ఇక్కడ 674 అనే జీవో వస్తుంది, ఇక్కడ 728 జీవో వస్తుంది, 729 జీవో వస్తుంది, 610 జీవో వస్తుంది, అలాగే జీవో నెంబర్ 36 వస్తుంది. ఇలా జీవోలు మొత్తం కూడా మనం కవర్ చేయాలా, కంపల్సరీ బిట్స్ అండి, ఏం లేదు, కాన్సెప్ట్ అదే ఉంటుంది కాబట్టి గ్యారంటీగా వస్తాయి. కాబట్టి మనము ఉద్యమంతో పాటుగా మెయిన్గా ఉద్యమం కంటే కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది ఏమిటి అన్నప్పుడు మనకు ఈ యొక్క పరిపాలనే, ఆ పరిపాలన సంబంధించి గ్రాండ్ టెస్ట్లో అడుగడుగున పాయింట్ టు పాయింట్ కవర్ అయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఎగ్జామ్స్ 2 ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సూత్రాల పైన గ్యారంటీగా చూడండి. 8 సూత్రాలు ఏముంటాయి, 8 సూత్రాలలో మిగులు నిధులు ఉంటాయి.
మిగులు నిధులు, ఆ మిగులు సంబంధించి వశిష్ఠ భారవ కమిటీ ఉంటుంది, కైలాసనాథ్ వాంచు కమిటీ ఉంటుంది. కైలాసనాథ్ వాంచు కమిటీ 2 కమిటీలు వస్తాయి. అలాగే యూపీఎస్సీ ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది. ప్రధానమంత్రి సమీక్ష ఉంటుంది. సీఎం ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది. దానితో పాటుగా ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది. ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో కమిటీ, సీఎం ఆధ్వర్యంలో కమిటీ, యూపీఎస్ ఆధ్వర్యంలో కమిటీ, కైలాసనాథ్ వాంచ్ కమిటీ, వశిష్ఠ భారవ కమిటీ. 8 సూత్రాలు అంటే అన్ని కమిటీలే కదా. ఇక్కడ 8 పాయింట్ ఫార్ములాని మనం మొత్తంగా పిప్పి తీసే విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడం జరుగుతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ మన టోటల్ 120 అవర్స్ క్లాస్ విన్న వాళ్ళకు మైండ్లో సెట్ అయ్యి ఉంటుంది. ఆ వినని వాళ్ళు ఇప్పుడు కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్ అయ్యే ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడే చెప్పాను జీవోలన్నీ. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఏ జీవోలు వచ్చినో ఆ జీవోలు మొత్తం కూడా బట్టి పెట్టే విధంగా మీరు ప్రిపరేషన్ కావాలా, అవన్నీ కూడా మనకు ఎక్స్ప్లెనేషన్లో వస్తాయి. ఆ కమిటీలు, టోటల్ కమిటీలు అండి, ఎన్ని మార్కులు సార్ కమిటీల పైన? మనకు లాస్ట్ టైం 2016లో 12 మార్కులు వచ్చినాయండి. 12 మార్కులు వచ్చినాయి. ఎన్ని కమిటీలు ఉంటాయి సార్ అంటే 35 కమిటీలు వస్తాయి. 35 కమిటీలు వస్తాయి. కమిటీలోని సభ్యులు అడుగుతారు, కమిటీ చైర్మన్ అడుగుతారు, కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేసి అడుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మన పుస్తకంలో మొదటి భాగంలో 20 పేజీలలో టోటల్ కమిటీస్ మొత్తం ఇచ్చాము. ఆ కమిటీలు కవర్ అయ్యే విధంగా చాలా క్వశ్చన్లని ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపరేషన్ చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి షార్ట్ వీడియోస్ అని 100 రూపాయలు ఉంటాయి సార్. షార్ట్ వీడియోస్లో 100 రూపీస్లో మీకు అందజేయడం జరుగుతుంది. ఈ షార్ట్ వీడియోస్లో జీవోలు ఉంటాయి, కమిటీల పైన మీకు దాదాపుగా ఒక 3 వీడియోలు చేశాను. దాదాపు నియర్ బై 3 అవర్స్ చేశాను. క్రోనాలజీ సంవత్సరాల పట్టిక పైన 3 వీడియోలు ఉన్నాయి. ఒక 10 గంటల క్లాస్ని షార్ట్ వీడియోస్ రూపంలో ఇచ్చాను. గతంలో ఇన్న వాళ్ళు కూడా మళ్ళొకసారి వినే ఒక ప్రయత్నం చేయండి. ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఉద్యమంలో స్కోరింగ్ పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తక్కువ టైం ఉంది. ఇన్ని రోజుల పాటు ఎకానమీ చదివారు, ఎకానమీని బాగా ఫోకస్ పెట్టారు. కానీ ఎకానమీ వాడు ఎట్టిస్తాడో కూడా తెలియదు. కానీ ఎట్లా ఇచ్చినా కూడా మార్కులు స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే తెలంగాణ ఉద్యమం పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అనే ఒక పాయింట్ని చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. జీవోలన్నీ కూడా ఇప్పుడు చెప్పాం. అలాగే తెలంగాణ రాష్ట్రం చట్టసభలు. ఈ చట్టసభలు అన్నప్పుడు ప్రధానంగా కమిటీల పైన డిపెండ్ అయి ఉంటుంది. రోషయ్య కమిటీ 2009 ఫిబ్రవరి 12 ఏర్పాటు చేశారు. ఇది ఒక శాసనసభా సంఘం. ప్రణబ్ ముఖర్జీ కమిటీ 3 సభ్యులతో ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఒత్తిడి మేరకు. ఏకే ఆంటోనీ కమిటీ జీవోఎం ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2013 డిసెంబర్ 16వ తారీఖు నాడు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. 2014 ఫిబ్రవరి 13వ తారీఖున లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ లోక్సభ ఎప్పుడు ఆమోదించింది అంటే ఫిబ్రవరి 18న ఆమోదించింది. లోక్సభలో చర్చ ఏంటి, రాజ్యసభలో చర్చ ఏంటి, అంశాలు మొత్తం కూడా క్లియర్గా. చట్టసభల్లో తెలంగాణ బిల్లు ఎట్లా ఆమోదం పొందింది, 1956లో పెద్ద మనుషుల ఒప్పందం ఎట్లా ఆమోదం పొందింది, 2014లో తెలంగాణ రాష్ట్ర విభజన ఏ విధంగా జరిగింది, ఇట అసెంబ్లీ జరిగింది, అటు పార్లమెంట్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టం చాలా ఇంపార్టెంట్ అండి. దీనిపైన మనకు కంపల్సరీగా 2 నుంచి 3 మార్కులు వస్తున్నాయి. కానీ మనం పెట్టగలుగుతున్నామంటే పెట్టడం లేదు. జాగ్రత్త పడే ఒక ప్రయత్నం చేయాలా. సరే, కోర్సులు తీసుకుంటారా లేదా అనే అంశం పక్కన పెడితే ఇప్పుడు మీరు ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి 7 అంశాలను మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. దీన్ని ఏమంటామంటే పరిపాలన అంటాం. దీనికి అదనంగా మీరు చూసుకోవాల్సిన అంశం ఏంటంటే క్రోనాలజీ. ఒక 200 డేట్లు వస్తాయండి. 200 డేట్లు. ఈ 200 డేట్ల ఆధారంగా మనకు 15 మార్కులు గ్యారంటీగా వస్తాయి. కమిటీల పైన 12 వస్తాయి. ఈ రెండిట్లకి వెళ్ళే 30 మార్కులు మీరు వీటిని బట్టి ఒక ప్రయత్నం చేయాలి. క్రోనాలజీ దినాలు 69 ఉద్యమంలో దినాలు అన్నీ అడుగుతూ వరుస క్రమంలో ప్రవేశపెట్టమంటాడు. ఇటీవల కాలం అడిగే క్వశ్చన్లు ఏంటంటే సంవత్సరాలు సబ్జెక్ట్ ఇచ్చి జతపరచ అడుగుతలేడు, వరుస క్రమంలో అడుగుతున్నాడు. కానీ ఇన్సిడెంట్లు ఇస్తున్నాడు. 4 ఇన్సిడెంట్లు ఇచ్చి వరుస క్రమంలో అమర్చండి, ఏదైనా అడగవచ్చు. కాబట్టి జాగ్రత్త పడకపోతే ఆగమవుతాం. ఇంకా మిమ్మల్ని ఆగం చేసే ఏరియా మరొకటి ఏంటంటే సంస్కృతి ఉంది సార్. ఈ సంస్కృతి చాలా ఇంపార్టెంట్. ఈ సంస్కృతి పైన మనకు యాజ్ దట్ సిలబస్ ప్రకారం ఎన్ని మార్కులు వస్తాయంటే 10 మార్కులు వస్తాయి. ఒకవేళ ఎక్కువ అడిగితే 15 అడగవచ్చు. కానీ 10 కాన్ని ఆగుతాడని నేను అనుకుంటున్నా. కానీ ఆ 10 మార్కులలో తెలంగాణలో పుట్టినందుకు మనం 6 మార్కులు చేయగలుగుతాం. కానీ ఇంకొక 4 మార్కులు మాత్రం చేయడం కష్టము. ఎందుకంటే గ్రంథాలు ఉన్నాయి. మనకు ఒకటే క్వశ్చన్ అడుగుతాడు గ్రంథాలలో 1, 2, 3, 4 ఇక్కడ రచయితలు ఇస్తాడు, ఇక్కడ గ్రంథాలు ఇస్తాడు, జతపరచమంటాడు. కానీ గ్రంథాలు ఎన్ని? 500 గ్రంథాలు చదవాలి సార్.
కానీ మనకు వచ్చేది ఒకటే మార్కు. కాబట్టి ఇక్కడ మీరు మరీ ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి, ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ ఈ సబ్జెక్టు పైన, ఈ పరిపాలన పైన కనుక మనం ఫోకస్ పెడితే మార్కులు పెరుగుతాయి. కాబట్టి కల్చర్లో 5 మార్కులు మనకి కావు. అక్కడ అడ్డిమాడి గుడిసి దెబ్బలాగా మనము కరెక్టుగా ఎనాలిసిస్ చేయగలిగితే మళ్ళీ ఒక 2 మార్కులు పెంచుకోవచ్చు. కల్చర్లో నువ్వు ఎంత చేసినా 10కి 10 చేయగలుగుతావు అంటే లేవు. మీ కనీసం 8 కంటే ఎక్కువ చేయలేరు, 2 మార్కులు పక్కా పోతాయి. నేను ఎగ్జామ్ రాసినా కూడా 2 పోతాయి. ఎందుకంటే జాతరలు ఎన్ని జాతరలు ఉన్నాయో తెలియదు, ఆలయాలు ఎన్ని గుళ్ళు ఉన్నాయో తెలియదు, ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలియదు. ఇలాంటి కొన్ని అంశాలు మనకు వస్తాయి కాబట్టి అక్కడ పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ పోని ఏరియా ఏంటిది, భౌగోళికంగా గుర్తింపు పొందిన వస్తువులు పోదు, కంపల్సరీ బిట్ వస్తుంది. కానీ మనం బిట్టు పోయే ప్రమాదం ఉంటే అక్కడ ఆగాల. అంటే ఖచ్చితంగా ఇది గ్యారంటీగా మనకు మార్క్ వస్తుంది అన్నప్పుడు అక్కడ ఆగాల. తెలంగాణ రాష్ట్ర ఎంబ్లామిక్ సింబల్స్ చూడాలి. ఒక్కసారి సిలబస్ని ముందుగాల పెట్టుకొని ఎక్కడెక్కడ నువ్వు వీక్ ఉన్నావు, ఎక్కడెక్కడ మార్కులు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయో జాగ్రత్తగా మీరు చూసుకోగలిగితే మన స్కోరింగ్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ ఉన్న అంశాలు ఒకసారి చూడండి. ఏంటి పరిపాలన అంటే హైదరాబాదు రాష్ట్రం పరిపాలన, పెద్ద మనుషుల ఒప్పందం, 856 సూత్రాలు, అదేవిధంగా జీవో నెంబర్ 36, 610, 524, అదేవిధంగా 674, అలాగే మనకు 728, 729 ఇవన్నీ జీవోలకు సంబంధించిన కాన్సెప్ట్స్. అదేవిధంగా మనకు ఇక్కడ ఎస్ఆర్సి సంబంధించినటువంటి నేపథ్యంలో 119 సెక్షన్ కూడా వస్తుంది. 35B అనే ఒక ఆర్టికల్ వస్తుంది. ఆర్టికల్ 3 సంబంధించి వస్తుంది. రాజ్యాంగ నేపథ్యంలో అంశాలు వస్తాయి. అలాగే చట్టసభల్లో, లోక్సభలో ఏం జరిగింది, రాజ్యసభలో ఏం జరిగింది, హైదరాబాదు అసెంబ్లీలో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం జరిగింది, ఆంధ్ర అసెంబ్లీలో ఏం జరిగింది, అన్ని అంశాలు కూడా మనకు ఇక్కడ మనం చూసుకోవడానికి అవకాశాలు ఉంది. ఈ కమిటీలు అయితే చాలా ఇంపార్టెంట్. కమిటీల పైన మన షార్ట్ వీడియోస్లో క్రోనాలజీ కమిటీలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ప్రతి బిట్టుని జాగ్రత్తగా మీరు ఇప్పుడు గనక ఈ వారం 10లో చదవడానికి అవకాశం ఉంది. మన కళ్ళ ముందు చదవడానికి అవకాశం ఉంది, మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కోణాలు ఉన్నాయి కాబట్టి క్రోనాలజీ అనే కమిటీల పైన సుదీర్ఘంగా మీరు ఒక్కసారి చదవడం కాదు, 10 సార్లు చదవచ్చు. రోజు గంట సేపు టైం పెడితే ఇక్కడ చెప్పిన కోణాలన్నిటిపైన 20 గంటల పాటు ఖచ్చితంగా మీరు ఫోకస్ పెట్టండి. మీకు అందరికంటే ఒక 5 నుంచి 10 మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మూమెంట్లో 140 ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోండి. 150 అంటే అన్నిసార్లు రాకపోవచ్చు. పోయినసారి 146 మార్కులు వచ్చినాయి, కానీ అంత ఎక్కువ మంది 120, 125 కానీ ఆగిపోతారు. 125 కాదు 140 దాకా వచ్చే విధంగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎట్లాగే ఎకానమీ ఎంత కాన్సన్ట్రేషన్ అంతవరకే ఉంటుంది. ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్ అయితే ఏమున్నాయో, కరెంట్ ఈవెంట్స్, బడ్జెట్, ఆర్థిక సర్వే, కరెంట్ అఫైర్స్, అలాగే ఇంగ్లీష్లో కొన్ని గ్రామటికల్ వర్డ్స్ కానీ, అలాగే రీజనింగ్లో కానీ, ఎస్ఎన్టీలో కానీ ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నావో ఆ వీక్ ఉన్న ఏరియాలను ఒక నోట్బుక్ మీద రాసుకో. ఈ ఏరియాలో ఈ టైంలో ఇవే చదవాలి, ఖచ్చితంగా చదవాలని ఒక లెక్కబద్దేసుకొని ఈ 15 రోజుల పాటు నువ్వు కేర్ఫుల్ ఉండాలి, కసి ఉండాలి. 100 అయినా 106 అయినా. ఇంకో అంశం ఏంటంటే గ్రూప్ 3లో మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు. గ్రూప్ 3 పక్కన పెట్టండి. గ్రూప్ 3లో తక్కువ వచ్చినంత మార్కులు గ్రూప్ 2లో తక్కువ వస్తాయని మీరు ఫీలింగ్ పెట్టుకోవాల్సిన అంశం లేదు. ఆ పేపర్ వేరు, ఈ పేపర్ వేరు, అల్ల వచ్చిన క్వశ్చన్ వీళ్ళు ఏం రావు. కాబట్టి మారొచ్చు. కాబట్టి గ్రూప్ 3లో తక్కువ వస్తున్నాయని డిప్రెషన్లోకి వెళ్ళకండి. అక్కడ నాకు ఖచ్చితంగా మార్కులు వస్తున్నాయని నెగ్లిజెన్స్ చేయకండి. మార్కులు వస్తున్నాయని నెగ్లిజెన్స్ చేయొద్దు, రావట్లేదని డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. నీ ప్రిపరేషన్ అదే విధంగా కొనసాగాల. ఈ 15 రోజులు హెల్త్ను కొంత జాగ్రత్త కాపాడుకుంటూ ఖచ్చితంగా 12 నుంచి 14 గంటల పాటు నీకు టైంని కనుక స్పెండ్ చేయాల్సిందే, ఉద్యోగం కొట్టాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఇన్ని పోస్టులు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వేయదు. ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, ఎన్ని పోస్టులు లెక్క చెప్పలేదు. అన్ని పోస్టులు వేసే ఉద్దేశం వాళ్ళకు లేదు, నింపుతారన్న గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు 2-3 సంవత్సరాల కష్టాన్ని ఈ 15 రోజుల పాటు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండి చూసుకునే ప్రయత్నం చేయండి. మీకు నా యొక్క అకాడమీలో ఈ టైంలో గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది. అలాగే షార్ట్ వీడియోస్, గ్రాండ్ టెస్ట్, షార్ట్ వీడియోస్, తెలంగాణ మూమెంట్ షార్ట్ వీడియోస్ అనేవి మనకు చాలా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. తెలంగాణ మూమెంట్ షార్ట్ వీడియోస్ 100 రూపీస్ ఉంటుంది. తెలంగాణ హిస్టరీ కూడా షార్ట్ వీడియోస్ 100 రూపీస్ ఉంటుంది. ఈ షార్ట్ వీడియోస్ చూసే ఒక ప్రయత్నం చేయండి. తెలంగాణ మూమెంట్ షార్ట్ వీడియోస్ 10 గంటలు ఉంటుంది. తెలంగాణ హిస్టరీ షార్ట్ వీడియోస్ ఒక 15 గంటలు ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రాండ్ టెస్టులు అనేవి 5 ఎగ్జాంపుల్ రాసి వాటి ఎక్స్ప్లెనేషన్ కనుక 1.5లో కనుక పెట్టుకొని చూడగలిగితే సబ్జెక్టు కవర్ అవుతుంది. మీ ఎక్కడైతే లోపం ఉన్నదో పాయింట్ అనుకుంటున్నారో, ఒకవేళ మనకు సబ్జెక్టు
తెలిసినా ఎగ్జామ్ చేసేటప్పుడు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎలా రావడానికి అవకాశం ఉందో మన క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నువ్వు చేసే తప్పేంటో కూడా అక్కడ ప్రతి పాయింట్ దగ్గర నొక్కి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా మీ ప్రిపరేషన్ కొనసాగించి రేపు ఖచ్చితంగా గ్రూప్ 2లో ఉద్యోగం సాధిస్తారనే నమ్మకంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.